హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి రైతులకు రుణమాఫీ, రైతు బంధు ఎగ్గొట్టినారు. అందుకే ప్రజలు నిన్ను యనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతు బంధులో ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ 10,000 ఇస్తాడు. డిసెంబర్ 9 నాడు నేను రాగానే 15,000 తీసుకోండి అని అన్నది ఎవడు? మరి ఏం చేసాం అప్పుడు? మేము ఎలక్షన్ల కంటే మొదలు ఎలక్షన్ల సందర్భంలో డబ్బులన్నీ రెడీ చేసి పెట్టి మా హరీష్ రావు గారు పాలకుర్తి సభలో 2 రోజుల్లో మేము రుణమాఫీ స్టార్ట్ చేస్తామని చెప్తే, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నువ్వు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరందరూ పోయి అప్పుడు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు రైతు బంధుని ఆపేసినాం. మేము వేసిన డబ్బుల్ని మేము వేయబోతుంటే ఆపేసినాం కంప్లైంట్ ఇచ్చి. తర్వాత కర్మ కొద్దీ నువ్వు రాగానే మేము రెడీ చేసినటువంటి ఉంచిన డబ్బుల్నే అదే 10,000 చొప్పున, పాత 10,000 చొప్పునే వేసుకొని చేతులు దులుపుకున్నది ఎవడు? 15,000 ఇస్తా అన్నది ఎవడు? మేము ఉంచిన డబ్బుల్నే దాంట్లోకెళ్ళే తీసి 10,000 ఇచ్చేసి చేతులు దుప్పుకున్నది ఎవడు? రైతు బంధు మొదటిసారి. తర్వాత రెండోసారి వానాకాలం పంటకు రైతు బంధు ఎగ్గొట్టింది ఎవడు? తర్వాత మళ్ళీ 3వ పంట యాసంగికి సంక్రాంతికి ఇస్తా అన్నది ఎవడు? తర్వాత మళ్ళా మాట మార్చి సంక్రాంతి తర్వాత మాట మార్చి జనవరి 26కి ఇస్తా అన్నది ఎవడు? మళ్ళా జనవరి 26 దాటంగానే మళ్ళా ఇప్పుడు మళ్ళా మాట మార్చి మార్చి 31కి ఇస్తా అంటున్నది ఎవడు? ఇట్లా డేట్లు మార్చుకుంటా ఇచ్చినావా 3వ పంటకి ఇప్పటిదాకా? ఇట్లా డేట్లు మార్చుతున్నది ఎవడు? ఇది మాట తప్పుడు కాకపోతే ఏమంటారు దీన్ని? ఇది మడమది ఇప్పుడు కాకపోతే ఏమంటారు దీన్ని? కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. అందుకే నువ్వు రైతు బంధు ఎగ్గొడుతున్నావు కాబట్టి, అందుకే నిన్ను తెలంగాణ రైతులందరూ కూడా ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్నారు. నేను యనుమల రేవంత్ రెడ్డి అంటలేరు. ప్రభుత్వం రాగానే 100 రోజుల్లోనే అవ్వాతాతలకు 4,000 ఇస్తా అన్నది ఎవడు? మహిళలకు 2,500 ఇస్తా అన్నది ఎవడు? తులం బంగారం ఇస్తా అన్నది ఎవడు? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నది ఎవడు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నది ఎవడు? నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది ఎవడు? ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది ఎవడు? ఇచ్చిందండి. ఆ ఇచ్చినవి కూడా కేసీఆర్ టెస్ట్ పెట్టి నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు సర్టిఫికెట్లు ఇచ్చి మళ్ళీ నువ్వు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. ఇట్లా 100 రోజుల్లో ఇస్తా అన్న ఇవన్నీ కూడా 400 రోజులైనా ఇవ్వంది ఎవడు? మరి మాట తప్పుడు కాదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అట్లనే పేదలకు రేషన్ కార్డులు అన్నది. పేదలకు రేషన్ కార్డులు, రైతు కూలీలకు 12,000 ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా జనవరి 26 లోపల ఇస్తా అని, 26కి ఇస్తా అని చెప్పి అన్నది ఎవడు? పోలీస్ పహారాల మధ్యలో గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజల చేత తన్నించుకొని అప్పుడేమో అందరికి ఇస్తా అన్నావు, అన్ని ఊర్లకు ఇస్తా అన్నావు. ఇప్పుడేమో గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో ప్రజలు తన్నినాక ఇప్పుడు మళ్ళా లేదు మండలంకి ఒకటే ఊరికి ఇస్తా అంటున్నది ఎవడు? ఇది మాట తప్పుడు కాదా? సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు దీనికి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.